రోజారెడ్డి గారిని ఇంతకన్నా దిగజారదు అనుకున్న ప్రతిసారి కూడా మనల్ని అందరినీ నిరుత్సాహపరిచి అంతకన్నా ఘోరంగా దిగజారిపోతూ ఉంటుందండి ఆవిడ. ఈవేళ ఆవిడ ఎలా దిగజారింది ఏంటి ఆ కథా కమ్మమి ఏంటి తెలుసుకుందాం. అందుకన్నా ముందు మనం చెప్పే విషయాలు ప్రజలందరికీ చేరాలంటే ఒక లైక్, కామెంట్, షేర్ మీరు చేయాల్సిందే. రిక్వెస్ట్ అండి, ఆర్డర్ కాదు. అయ్యా ఈలోపు మన వాళ్ళు వచ్చే ముందు ఒక విషయం డిస్కస్ చేద్దామండి. మొట్టమొదటిగా ఈరోజు హెడ్లైన్, కళాశాలల ఖాతాలకే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెనో లేకపోతే ఇంకోటి ఏదో చెప్పి తల్లుల ఖాతాలో వేస్తానని చెప్పి ఒక సంవత్సరం వేసేవాడు కాదు. వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు జనాలకి. ప్రజలకు తెలియనప్పుడు వీళ్ళు ఖాతాలో డబ్బులు పడలేదు, ఫీజు కట్టలేకపోయేవారు. ఫీజు కట్టలేకపోతే ఆ ఫీజు కట్టని సర్టిఫికేట్లన్నీ కూడా యాజమాన్యాల దగ్గర పెట్టుకుని పిల్లలకి మేము సర్టిఫికేట్లు ఏమో నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పే పరిస్థితి. అలాంటి సమయంలో లోకేష్ గారు వచ్చి వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇప్పించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా కళాశాలలకే. ఎప్పుడైతే కళాశాల అకౌంట్లోకి గవర్నమెంట్ వేస్తానన్నదో పిల్లల మీద ప్రెజర్ పెట్టరు. తొందర రండి పెట్టండి, ఆ ఫీజులు కట్టండి అని అనరు. ఎందుకంటే గవర్నమెంట్ వేస్తుంది కదా. గవర్నమెంట్ వేసేటప్పుడు ఇవాళ కాదు రేపు ఆలస్యమైనా పర్లేదు, కానీ ఇక్కడ ఓన్లీ తల్లులకే వేస్తాం మేము అని చెప్పిన తర్వాత ఆలస్యం అయితే కాలేజీలు ఒప్పుకోవు. మళ్ళీ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న నారా లోకేష్ గారికి మొట్టమొదటిగా ఈ వీడియో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి, విద్యార్థుల తరపున, విద్యార్థుల తల్లిదండ్రుల తరపున. ఇక ఇంకో మ్యాటర్కి వెళ్తే వేళ సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలటండి. గుంటూరు జిల్లాలో ఒకే రోజు 2 మానభంగాలు జరిగాయట. ఇక్కడ మైనర్ బాలురపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు. మృతదేహానికి బండరాయిగడ్డి కృష్ణానదిలో 6వ తరగతి కుర్రాడు ఒకడు, 2 10వ తరగతి పిల్లలు, 9 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి చంపారు. వీళ్ళు మొన్నటి నుంచి వైసీపీ మీడియా తెగ దాన్ని వైరల్ చేసి ఇంకా అరెస్ట్ చేయలేదు ఇవన్నీ గోలగోల చేస్తుందండి. కానీ వాస్తవానికి ఆ రేప్ జరగడానికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని నేనంటే గుండె పగిలి చేస్తారేమో. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, 10వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు రేప్ చేయడం ఏంటి? అసలు ఆ రేప్ చేయడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటండి? ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది చూడండి, వాళ్ళు ఏం కారణం చెప్పారు. ఇంటర్నెట్లో వీడియోలు చూసి ఘాతుకం, బాలికపై 3 బాలురు లైంగిక దాడి, హత్య, మృతదేహాన్ని మాయం చేసిన బాలుడి నాన్న పెదనాన్న, నంద్యాల జిల్లా మచ్చిమర్రి. సోన్స్ అక్కడ జరిగింది ఘటన. ఇంటర్నెట్లో వీడియోలు చాలామంది చూస్తారు, కానీ 10th క్లాస్ లోపు ఉన్న పిల్లలు ఇంటర్నెట్లో వీడియోలు చూస్తే దాన్ని డీల్ చేయలేరు, అంటే కంట్రోల్ చేసుకోలేరు. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒకళ్ళు చూసినా ఆ నిగ్రహ శక్తి సంథింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది జ్ఞానం వచ్చిన తర్వాత. 10వ తరగతి లోపే ఇలాంటి వీడియోలు చూస్తే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళ వయసుకి. అందుకే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే ఈ 10వ తరగతి లోపు ఉన్న పిల్లల దగ్గరికి తల్లిదండ్రుల ఫోన్లు అంత ఈజీగా వెళ్ళవండి. వాళ్ళ ఫోన్ పట్టుకుని వెళ్ళి దాంట్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి అలాంటి చెత్త వీడియోలు చూసేంత సమయం తల్లిదండ్రులు ఇవ్వరు. అయినా కూడా మరి పిల్లల దగ్గరికి ఎలా వెళ్ళింది ఇంటర్నెట్? ఎలా అంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలకు పోయి 8th క్లాస్ నుంచి ఉన్న పిల్లలకి ట్యాబ్లు ఇచ్చాడు. ఆ ట్యాబ్లో మొత్తం అందరూ కూడా సాఫ్ట్వేర్లు మార్చేసుకుని ఎలా పడితే అలా ఉన్నారు. ఇప్పుడు ఆ ట్యాబ్తో కుర్రాడు కూర్చుని ఉన్నాడు, ఏదో చూస్తున్నాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఓ ట్యాబ్ చదువుకోనికి ఇచ్చిన ట్యాబ్ కదా, చదువుకున్నాడేమో అనుకుంటారు. ఆ ట్యాబ్తో ఆ కుర్రాడు ఎంతసేపు ఉన్నా వీళ్ళు పట్టించుకోరు. అదే తల్లితో తండ్రితో ఫోన్ పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్కువసేపు చూస్తున్నానికి ఏం చూస్తున్నాడు, ఏంటి అని అటు ఇటు చూడటం, రే ఫోన్ ఇలాగ పని ఉంది అని తీసుకోవడం ఏదో జరుగుతుంది. కానీ ట్యాబ్ అలా కాదు కదా జగన్ ఇచ్చిన ట్యాబ్. ఈ ట్యాబుల్లోనే 10th లోపు, అంటే 8th నుంచి 10th లోపు ఉన్న పిల్లలు అలాంటి చెత్త వీడియోలు, అంటే సాఫ్ట్వేర్లు మార్చేసుకొని చెత్త వీడియోలు చూసి ఇలాంటి కార్యక్రమాలకు తెగబడుతున్నారు. మనం ఇవ్వచ్చండి, మనం టెక్నాలజీని ఇంప్రూవ్ చేయొచ్చు, కానీ అది వయసుని బట్టి ఉండాలి. మన ఇంట్లో పిల్లాడికో సెల్ ఫోన్ కొనివ్వాలంటే మన దగ్గర స్తోమత ఉన్నా సరే, అది కనీసం ఇంటర్మీడియట్ 2nd ఇయర్కో డిగ్రీకో వచ్చేదాకా సెల్ ఫోన్ కొనివ్వం. ఒక ఆడపిల్లకి సెల్ ఫోన్ కొనివ్వాలంటే వాళ్ళకి రక్షణగా ఉంటుందని తెలుసు కూడా కనీసం డిగ్రీకి వచ్చేదాకా నీకు సెల్ ఫోన్ వద్దమ్మా అని చెప్తాం. ఎందుకు? ఆ ఫోన్లో ఇంటర్నెట్లో ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. చిన్నపిల్లలకు ఆ వయసులో, తెలియని వయసులో వాళ్ళకి అలాంటిది ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేరు, దాన్ని డీల్ చేయలేరు.
కాబట్టే కదా మనం ఇంట్లో మన పిల్లలకి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా సెల్ ఫోన్ కొనం. మన దగ్గర సెల్ ఫోన్ ఇచ్చిన ఎక్కువసేపు ఒకవేళ వాళ్ళు ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచన ప్రతి తల్లికి వస్తుంది. కానీ ట్యాబ్ తోడు మూలకు పోయి 2-3 గంటలు కూర్చున్నాడు అనుకోండి, ఏమైనా అనుమానం వస్తుందా జనాలకి? అరే ఏం చదువుకున్నాడేమో, స్కూల్ వాళ్ళు ఇచ్చిన ట్యాబ్ అది. నా గెస్ కరెక్ట్ అయితే ఈ రేప్ కారణం ఆ ట్యాబే. మొత్తం అన్నింటిలోనూ అదే. ఏపీలో మైనర్ బాలికలను చిదిమేస్తున్న కామాంధులు. వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారంటే అండి, పాపం వీళ్ళకి ఇక తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద ఏం ఆరోపణలు చేయడానికి ఉండట్లే. ఏం ఆరోపణలు చేయడానికి లేక ప్రతిరోజు పేపర్లో క్రైమ్ వార్తలు వస్తాయి కదండి. ఆ క్రైమ్ వార్తలు ఇప్పుడు ఏ దేశంలోనే ఏ రాష్ట్రంలోన్నా ఇంటి పక్కోడు, ఇంటి వెనకాలోడు, ఇంటి వెనకాలోడు, ఇంటి ముందు ఆడిని ఈడిని చంపుకోడు, కొట్టుకోడు, రేపు మానవ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ వైసీపీ ప్రభుత్వంలోని గొప్పతనం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేస్తాడు, వైసీపీ ఎమ్మెల్యే మైనర్ బాలికని రేప్ చేస్తాడు, వైసీపీ మంత్రి ఎవరో మీకు తెలీదా, అనంతబాబు ఎమ్మెల్సీ, అలాగే మైనర్ బాలికని రేప్ చేసిన సుధాకర్ బాబు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఒక మహిళతో వ్యభిచార మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికేస్తాడు మంత్రి అంబటి రాంబాబు. అలాగే ఒక ఎంపీ బట్టలిప్పుకుని న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేస్తాడు. ఇంకొక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేస్తాడు. మరొక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఒక దళిత డాక్టర్ని రోడ్ల మీద ఈడ్చి కొట్టి చెప్పిస్తాడు. అక్కడందరూ వైసీపీ నాయకులు, అది కూడా మళ్ళీ చోటమోటో నాయకులు కాదండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ఇక్కడ సాధారణమైన నేరాలు తీసుకొచ్చి అదిగోండి పలానా చోట ఆటో డ్రైవర్ ఇది చేసాడండి, దానికి కారణం కూటమి ప్రభుత్వం అండి. పలానా చోట అండి ఇలా జరిగిందంటే మైనర్ బాలులు రేపు చేశారండి, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి. అది సిగ్గు ఎక్కువ ఉందా ఇలా చేయడానికి? ఉందా అని నేను చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా హోంమంత్రి అనిత గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వేస్తారు ఇక్కడ. అంటే వీళ్ళు రేపులు చేయమన్నారండి? వాళ్ళు రేపులు చేయమన్నారా? పోనీ ఒకవేళ రేపు చేసిన వాడు ఎవడన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ నేరస్తులను కాపాడారా? ఎక్కడికక్కడ అరెస్టులు. ఆ ముగ్గురు మైనర్ బాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బొక్కలో దోస్తారు, వాళ్ళ నాన్నని పెదనాన్ని బొక్కలో వేస్తారు. ఇంకో చోట జరిగింది, ఇంతకుముందు జరిగిన నేరానికి దానికి సంబంధించిన వాళ్ళని లోపల దోస్తారు. ఇమ్మీడియట్గా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడ. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. మర్డర్ చేసాడని తెలిసినా కూడా ఆ మర్డర్ చేసిన హంతకుడిని తెచ్చి పక్కన కూర్చోబెట్టుకోడానికి. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఆడు గొడ్లెప్పుకుని తిరగడని తెలిసినా కూడా అది ఫేక్ వీడియో అని చెప్పి తప్పుతో పట్టించడానికి. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసిన రాష్ట్రపతి చెప్పినా సరే ఆ కేసుని నీరుగార్చడానికి. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఎవడన్నా నేరం చేశాడా ఇమ్మీడియట్గా శిక్ష పడుతుంది దానికి. ఏం చేస్తున్నారంటే మీకు ఎగ్జాంపుల్ చెబుతానండి. మీరు ప్రతిరోజు ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ అన్నా చేసి డిస్టిక్లో ఒక పేజ్ ఉంటుందండి. ఆ పేజీలో ఖచ్చితంగా ఇక నేరాలకు సంబంధించిన వార్తలు ఉంటాయి. ఫోక్సో కేసట రౌతులపూడి, బాలిక గర్భం దాల్చిన ఘటన రౌతులపూడి మండలంలో జరిగింది. ఘటనకు సంబంధించి రౌతులపూడి ఎస్ఐ తెలిపిన వివరాలు, గ్రామానికి చెందిన గిరిజన బాలిక అదే గ్రామానికి. ఇది ఒక నేరం. ఏమంటే తాళాలు పగలగొట్టి చోరీ, ఇది మరొక నేరం. ఇది అక్కడ యువకుడిపై ఇనపరాడుతో దాడి, ఇది ఒక నేరం. ఈ నేరాలు జరుగుతాయి. ఈ నేరాలు జరిగిన ఆ నేరాల్లో ఇన్వాల్వ్ అయింది ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అనుకోండి, వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనుకోండి, అప్పుడు ప్రభుత్వాన్ని నిందించాలి మనం. అంతేగాని ఎక్కడెక్కడ ఎవడెవడో కొట్టుకు చెప్తే, ఎక్కడో ఎవడో నరుకు చంపితే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? వాళ్ళని శిక్షిస్తారు. శిక్షించకపోతే అయింది తప్పు. ఏం మనుషులరా మీరు, నాకు అర్థం కాదు. ఇది ఒక జిల్లాదండి, ఇది ఇంకో జిల్లాది. ఈ జిల్లాలో ఇక బంగారు ఆభరణాల చోరీ, మహిళా అదృశ్యం, బస్సు ఢీకొని దుర్మరణం, ఇది మరొక జిల్లా. గంజాయి మొత్తంలో దారుణం, భారీ గొంతు పిసికి కూతుర్ని పైనుంచి పడైపోయాడు, నిందితుడు అరెస్టు, రిమాండ్. మరి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం, కూటమి ప్రభుత్వమే కారణం అంటే ఇంకేం చెప్పాలా? ఇలాంటి నేరాలు అన్ని చోట్ల జరుగుతాయి. ప్రభుత్వ ప్రమేయం అంటే వైసీపీలో జరిగిన నేరాలకి వీటికి అసలు పోలికే లేదు. వైసీపీలో అందరూ నేరస్తులే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారు. నేరస్తులందరూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. అందులోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నేరస్తులు అంటలే, కానీ నేరస్తులైన ప్రతి ఒక్కరు వాళ్ళే. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఈడ్చిడ్చి కొట్టారు ప్రజలు. ఈడ్చిడ్చి ఏదో గుమ్మ ఇల్లంతా తుడిసేసి మూల పోగొట్టేస్తారు, అలా పోగొట్టేశారు.
ఇప్పుడు పాపం వీళ్ళు ఏం చేయాలి తెలియక ఇక ఇలాంటి చిన్న చితక వార్తలు తెచ్చి దీనికి కూటమి ప్రభుత్వం కారణం, ఇటు గంజా కొట్టేసాడు, పిల్లాన్ని ఎదురు చేశాడు, దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. మీ బతికి ఎక్కడికి వచ్చిందిరా బాబు చివరికి. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నిర్ణయం ఒకటి వెలువరించడం జరిగిందండి. ఇసుకలో జోక్యం వద్దు, ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు సూచన. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని స్పష్టీకరణ. మంత్రుల అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు. గత ప్రభుత్వంలో భూ కబ్జాల అక్రమాలపై కమిటీలు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, అలాగే కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ఆయన ఎవరు వెనకాల తిరిగి ఉన్నారు మరి నాకు తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, పొంగల్పూడి అనిత గారు ఉన్నారు, మా నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు, ఇంకా మొత్తం మంత్రులు అందరూ ఉన్నారు. మంత్రులు క్లియర్గా చెప్పాడు ఆయన, ఇసుకలో ఎవరో మీరు ప్రమేయం జోక్యం చేసుకోకండి. ఇసుక మనం ఫ్రీగా అందించాలనుకున్నా ఫ్రీగా అందించేద్దాం ప్రజలకి. మీరు అక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా అది మొత్తం పార్టీ మీద పడిపోద్ది ఎఫెక్ట్. అలాగే మొన్న మంత్రి గారి భార్య గారి విషయంలో జరిగిన విధంగా మంత్రుల అధికారిక కార్యక్రమాల్లో ఎవరో కూడా మీరు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకండి. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్కరణలు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో అని భావిస్తున్నాడు. ఆయన చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని, చాలా ట్రాన్స్పరెంట్గా పరిపాలన ఉండాలని ఆయన భావిస్తున్నాడు. ఖచ్చితంగా మనం అందరం ఆయనకి సహకరించాలండి. మనలాంటి ఎవడు చిన్న పొరపాటు చేసినా ఆ బ్యాడ్ నేమ్ అది చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించడానికి వైసీపీ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చూసాం, ఎక్కడో జరిగిన చిన్న నేరాలని, చిన్న చితక విషయాలను కూడా సీఎం గారికి అంటగడేస్తున్నారు. నేరాలు పెద్దగా అయ్యి ఉండొచ్చు, అది ఎక్కువ బాధ అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కడో ఎవడో చంపుకుంటేనో ఎక్కడో ఏదో జరిగితేనో దానికి సీఎం గారు ఏం చేస్తారు, ఎలా అడ్డుకోగలుగుతారు? వాళ్ళని శిక్షించకపోతేనే అడగాలి. కాబట్టి అలాంటి విషయాలనే సీఎం గారికి అంటగడుతున్నప్పుడు ఇంక ఇలాంటిది ఏదైనా ఇసుకలో పలానా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకున్నారండి, పలానా ఎమ్మెల్యే గారు లారీలు వెళ్తున్నాయి, ట్రాక్టర్లు వెళ్తున్నాయి, ఇలాంటివి వచ్చాయనుకోండి, అది ఇంకా ఎక్కువ బదనాం చేయడానికి. అక్కడ పావలా జరిగితే రూపాయి పావలా చూపించారండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ నేమ్ రాకుండా ఆయన తీసుకుంటున్న ఇలాంటి సంస్కరణల్ని మనం సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మేము కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అయిపోయిందండి, ఇది కూడా అయిపోయింది, ఇది ఆల్సో అయిపోయింది. ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్దామండి. ఇంతకన్నా దిగజాను అనుకున్న ప్రతిసారి నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు రోజారెడ్డి. విషయం ఏం జరిగింది తెలుసండి మీకు? రోజారెడ్డి గారు ఎప్పుడు తిరుపతి ఆలయానికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి నేను తిరుపతి లేకపోతే వేరే ఆలయం నాకు తెలీదు. నిజంగా దేవుడి మీద అంత భక్తి ఉందేమో అనుకున్నాను నేను. దేవుడి మీద భక్తి ఉన్నాడు ఎవరికైనా నిజంగా కనుక దేవుడిని భక్తిగా ఈ దేవుడిని నేను నమ్ముతున్నాను అని ఎవడన్నా నమ్మితే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఆ దేవుడి సృష్టి అని నమ్మాలి. ఆ దేవుడి సృష్టి అయిన మనిషిని మనిషిగా చూడలేనప్పుడు నువ్వు ఆ దేవుడిని నమ్మటం అనేది అది హంబక్కు, మనుషులు ప్రజల కోసం నాటకం ఆడడం, అది ఓ డ్రామా అంటాను నేనైతే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఒక వీడియో హల్చల్ చేస్తుందండి ఈరోజు. నాకు చాలా బాధ అనిపించింది. ఇది రోజారెడ్డి గారి మీద కోపంతో నేను మాట్లాడలేదు. రోజారెడ్డి గారు మాకు ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆవిడని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో కూడా మాట్లాడలే. నేను ఒక సాధారణ ఆంధ్ర పౌరుడిగా, ఒక సాధారణ ఆంధ్ర పౌరురాలికి నేను ఇస్తున్న సలహా ఇది. రోజా గారు ఎవరో అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, మా అక్క మా చెల్లి ఇద్దరు వచ్చారు అక్కడికి. రోజా వచ్చింది, వెళ్ళి ఫోటో తీసుకుందాం అనుకుంటే ఈవిడ కూడా కొంచెం నీట్గా, చాలా నీట్గా తయారైంది, అందంగా క్లీన్గా ఉంది, చక్కగా బొట్టు పెట్టుకుంది, మంచి డ్రెస్ వేసుకుంది, చాలా పరిశుభ్రంగా ఉందండి రోజా గారు. ఆవిడ వాళ్ళు నించుని ఉంటే పాపం వీళ్ళిద్దరు అక్క చెల్లి ఉన్నారు కదా, వచ్చేసి రోజా గారు వచ్చారు, ఫోటో తీసుకుందాం దగ్గరికి వస్తుంటే రోజా గారు ఒక సైక్ చేశారండి, ఆగండి, అక్కడే ఆగండి, దూరంగా ఆగండి, నా దగ్గరికి రావద్దు. అసలు ఆవిడ ఆ సైగ ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు కూడా మనసంతా చాలా బాధ అయిపోయింది నాకు అది చూసినప్పుడు. ఆనందంతో, మన మీద అభిమానంతో వచ్చారు. రోజా అంటే ఎవరో వాళ్ళకి తెలుసు, రోజా ఎలాంటి సినిమాలు యాక్ట్ చేసిందో తెలుసు, రోజా ఎలాంటి క్యారెక్టర్లు చేసిందో కూడా తెలుసు. అయినా కూడా ఏమాత్రం అసహించుకోకుండా, ఏమాత్రం అవును ఈవిడ ఫలానా క్యారెక్టర్లు ఇలా చేసింది కదా అని చిరాకు చూపించకుండా వాళ్ళు ఎంత ప్లెయిన్గా వచ్చారండి. వాళ్ళంత అభిమానంగా ప్లెయిన్గా వచ్చారు. వాళ్ళు ఏమీ అసహించుకోలేదు ఈవిడ ప్రొఫెషన్ని. కానీ ఈవిడ
వాళ్ళ ప్రొఫెషన్ ఆశ్రయించుకుందండి. అంటే వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళు అక్కడ శుభ్రం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కాబట్టి వీళ్ళని మనం ముట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆ మురికితో ఉంటారు కాబట్టి, ఆ మురికిని క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళు టచ్ చేయకూడదు. నిజం చెప్పాలంటే అండి, అక్కడికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులైన అక్క చెల్లి దేవుడి పరిసరాలని శుభ్రం చేస్తున్నారు. వాళ్ళు ఎంత గొప్పలు ఆలోచించండి. ఈవిడ ఆ దేవుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడానికో లేదా ఆ దేవుణ్ణి గొంతెమ్మ కోరికలు కోరడానికో ఈవిడ ఉన్న ఈ 90 కేజీల్లో 100 కేజీల శరీరాన్ని మాత్రం శుభ్రం చేసుకుంది. తనకు తానుగా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చేసింది. దేవుడు పరిసరం ఈవిడ నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ పరిసరాలన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. ఎక్కడ ఏ స్మెల్ లేకుండా, ఏ మట్టి మురికి లేకుండా చాలా క్లీన్గా ఉంటాయి. అవన్నీ ఈవిడికి తెలియదు, కానీ అవన్నీ శుభ్రం చేసింది ఆ పారిశుద్ధ్య కార్మికులు. ఒకవేళ దేవుడు నిజంగా వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారండి అని దేవుడిని డైరెక్ట్గా కనుక మనం అడిగితే, నా పరిసరాలను శుభ్రం చేసిన ఏళ్ళని ఇష్టపడతాను. ఈ రోజా అనే మనిషి తనను తాను శుభ్రపరచుకుంటుంది, పైనే శుభ్రపరచుకుంటుంది తప్ప ఈవిడ మనసంతా కుళ్ళుతో నిండిపోయి ఉంటుంది. మనిషిని మనిషిగా చూడలేదు. వచ్చిన దగ్గర నుంచి, గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి నాకు మళ్ళీ మంత్రి పదవి కావాలి, నాకు మళ్ళీ ఎమ్మెల్యే అయిపోవాలి, నాకు కోట్లు వచ్చేయాలి, ఇలాంటి పనికిమాలిన కోరికలు కోరుతుంది. కానీ నిస్వార్థంగా ఈ ఆలయ ప్రాంగణాన్ని మొత్తం శుద్ధి చేస్తున్నా నేను ఆ పారిశుద్ధ్య కార్మికుల వైపే ఉంటానని చెప్తాడండి దేవుడు కూడా. నిజం. అయితే ఈ వీడియోలో చూసిన దగ్గర ఇక్కడ ఒక గురుగారు ఉన్నారు, బ్రాహ్మణులు, ఒక అర్చకుడు ఉన్నాడు. యాక్చువల్గా చరిత్రలో ఈ బ్రాహ్మణులు చూపించేవారు అంటరంతాను అనేవారండి. కానీ ఆయన ఎంత ప్లెయిన్గా నవ్వుతాడు చూడండి. వాళ్ళ దగ్గరికి వచ్చారు, ఆయన పక్కనే నిలబడ్డారు ఇలాగా. ఎంత ప్లెయిన్గా, ఎంత ప్రేమగా ఉన్నాడు ఆయన. నిన్న కాకమొన్న శూద్ర కులం నుంచి, బానిస కులం నుంచి ఒక రెడ్డి కులంగా ఏర్పడ్డాం మనం. రోజా గారు వీళ్ళకలాగా అగ్రవర్ణం అయితే కాదు మనం. అగ్రవర్ణం అంటే బ్రాహ్మణులే, క్షత్రియులు, తర్వాత వైశ్యులు, ఇది మన మనుధర్మ శాస్త్రం ప్రకారం. కానీ అందులో శూద్రులు అనబడుతున్న వాళ్ళందరూ బానిసలే. అందులో బానిసవు నువ్వేమో అగ్రవర్ణం కాదు. కానీ బానిసల నుంచి వచ్చిన అడుక్కునే ఇంటికి బుడబొక్కలోడు వచ్చాడు అన్నట్టు ఒక శూద్రుడి మీద ఇంకొక శూద్రురాలు అంటరానితనం చూపిస్తుంది. టచ్ మీ నాట్ అంటుంది. ఏమండి ఈయన చూడండి ఎలా ఉన్నాడు, ఎంత ప్రేమ. ఆయన ఎక్కడ కదలలే. ఈ చెల్లి అయితే ఆల్మోస్ట్ ఆయనకి టచ్ అవుతూనే ఉంది. గురుగారు తోపండి, మీరు మీ పేరేం పేరు నాకు తెలియదు, కానీ బ్రాహ్మణోత్తమ, ధన్యవాదాలు మీకు. కానీ ఇక్కడ ఈవిడ మాత్రం దూరంగానే అని ఆపిందండి. వాళ్ళైతే పట్టించుకోలేదు. ఎందుకంటే నిజం చెప్తున్నాను, ఈవిడ ఎలాంటి ప్రొఫెషన్లో నుంచి వచ్చింది అని తెలిసి కూడా ఎంత గొప్పగా వచ్చారండి. అంటరంతాను చూపించకుండా, ఆ చిరాకాశయం చూపించకుండా వాళ్ళు అలా తోపక మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళిద్దరికి కూడా చప్పట్లు కొట్టండి ప్లీజ్. నాకు బాధేసిందండి. బాధేసి ఏంటి ఎందుకు చూపించింది ఈవిడ ఇంత ఎలాగంటే వాళ్ళు చేస్తున్న పని ప్రొఫెషన్ నిజమా? వాళ్ళ ప్రొఫెషన్ నిజంగా అంత నీచమైందండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈ పరిసరాలు శుభ్రంగా లేకపోతే అది ఇంకా వ్యాపిస్తుంది. ఎవడన్నా బయటికి రావడానికే అల్లిపోయేవారు, భయభ్రాంతులకు గురయ్యేవారు. మా రోజుకైతే అసలు బయటికే వచ్చి ఉండదు, లోపల కూర్చొని ఉంటుంది, లోపలే తినేసి లోపలే మాస్క్ పెట్టుకుని లోపలే నిద్ర ఉంటుంది, ఏది ఇంటి లోపల. కానీ ఆవిడ బయట పరిసరాలన్నీ కూడా ప్రాణాలకు తెగించి మాస్కులు పెట్టుకుని ప్రాణాలకు తెగించి వేసారండి వీళ్ళు. నిజంగా వీళ్ళని ఆ సమయంలో వారియర్స్ అనేవారండి, కోవిడ్ వారియర్స్. వారియర్ అంటే ఎవరండి? సైనికుడు. కోవిడ్ వారియర్స్ అనేవారు సైనికుడు. అంటే మన బోర్డర్లో నిలబడి శత్రువుని మన దేశంలోకి రాకుండా అడ్డుపడేవాడు సైనికుడు. మన దేశంలో ఉంటూ మన చుట్టుపక్కల ఉండి ఏ విధమైన అంటు రోగాల్ని, ప్రాణాంతక రోగాల్ని మనకు రాకుండా కాపాడేది ఈ సైనికులు. వాళ్ళు వారియర్స్ అండి. వాళ్ళు ఎదుటోళ్ళ కోసం అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు వీళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు. కానీ రోజా గారండి కేవలం తను మాత్రమే బాగుండాలి. తన ప్రొఫెషన్ ఏంటండి? రండి చూపిస్తాను అది కూడా. ఈ వారియర్స్కి
కాళ్ళు కడిగాడండి. ఎవరో తెలుసండి? సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరు చేసిన ఇంత గొప్ప పనికి ఎంతోమంది చనిపోయారండి ఆ రోజున. కోవిడ్ టైంలో పాపం వీళ్ళ పారిశుద్ధ్య కార్మికులుగా బయటకు వచ్చి మనల్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నంలో వాళ్ళు చచ్చిపోయారండి. ఎంతోమంది ఆ కోవిడ్ బారిన పడి ఎంతోమంది చచ్చిపోయారు. సైనికులు ఎలాగైతే ప్రాణాలు తెగించి బోర్డర్లో నిలబడి మన కోసం ప్రాణాలు వదిలేస్తారో అలా వదిలేశారు. అంత గొప్ప ప్రొఫెషన్ అండి అది పారిశుద్ధ్య కార్మికులు అంటే. వాళ్ళు ఒక్క రోజు లేకపోతే గబ్బు అయిపోతారు మొత్తం భారతదేశం అంతా. కానీ రోజా లాంటి వాళ్ళు భారతదేశాన్ని పెంట చేయడానికి ఉపయోగపడతారు. డర్టీ ఏది ఆ తుక్కేసేయడానికి, ఆ కుళ్ళు చల్లేయడానికి, ఇలా వాడుకున్న వాటర్ని అంతా బయటకు వదిలేయడం, ఇలాంటి దేశాన్ని నాశనం చేయడానికి పనిచేస్తారు. కానీ వీళ్ళు దేశాన్ని క్లీన్గా ఉంచడానికి పనిచేస్తారండి పారిశుద్ధ్య కార్మికులు. అందుకే భారతదేశ ప్రధానమంత్రి వాళ్ళ కాళ్ళు కడిగాడు. కానీ మరి రోజా గారు ఏం చేస్తున్నారండి? దూరం అంటుంది. సరే, వాళ్ళు చేసే ప్రొఫెషన్ మీకు మరీ అంత అలా ఉంటేనండి రోజా గారు, రండి మీకు ఒకటి చూపిస్తాను రండి. వీళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే అండి, ప్రజల కోసం మన కోసం పనిచేస్తారు. వాళ్ళకి ఒంటికి మురికి అంటుకుంటుంది, కానీ వాళ్ళ మనసు పవిత్రంగా ఉంటుంది, చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఎందుకంటే అలా ఉన్నవాడే ఎదుటోడి కోసం పనిచేస్తాడు. ఇదిగోండి వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఇదే. చక్కగా నిండుగా చీర కట్టుకుంటారు, గ్లౌజ్ వేసుకుంటారు, ఆ పైన మళ్ళీ ఈ టైప్ ఏదో సంథింగ్ బ్లేజర్ లాంటిది కోటు అది వేసుకుంటారు, మాస్క్ పెట్టుకుంటారు, అవసరమైతే ఇలా కట్టుకుంటారు. చూడండి ఎంత పవిత్రంగా ఉందో ఆ డ్రెస్సింగ్. వాళ్ళ ప్రొఫెషన్ పవిత్రమే, వాళ్ళ డ్రెస్సింగ్ కూడా పవిత్రమే. కానీ మీ ప్రొఫెషన్ అండి, మీ ప్రొఫెషన్ ఒకసారి చూడండి. ఒకవేళ ప్రొఫెషన్ను బట్టే ఒక మనిషిని అసహించుకోవాలి, ప్రొఫెషన్ను బట్టే ఒక మనిషిని దూరం పెట్టాలి అంటే నేను అడుగుతున్నానండి ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళని, మనం వీళ్ళని దూరం పెట్టాలా లేకపోతే ఈవిని దూరం పెట్టాలా? ప్రొఫెషన్ను బట్టి. ఇప్పుడు ఆ రోజున ఈయన ఏదో అన్నాడండి, మా తెలుగుదేశం సీనియర్ నాయకులు, అప్పుడు ఈవిడ మాట్లాడుతున్న మాటలు ఎవడో తట్టుకోలేకపోయాడు, మా దారుణంగా మాట్లాడేది. అందుకని నీకు సంబంధం నువ్వు పలానా యాక్ట్ చేసావు, నువ్వు సినిమాల్లో పలానా క్యారెక్టర్లు యాక్ట్ చేసావు అంటే అప్పుడే వాడు చాలా ఫీల్ అయిపోయిందండి. చాలా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఒక వీడియో మాట్లాడిందండి. అప్పుడు ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో మా ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈ రోజు కాదు. నేను అపోజిషన్ లో లీడర్ గా ఉన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇది అని చెప్పి అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్ గా ఇవ్వరు? ఈ రోజు సుప్రీం కోర్టులో ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి? అలాగే నచ్చినట్టు బతకమన్నారు కానమ్మా, నచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ మీద ఏది పడితే అది వాగొద్దు అన్నారమ్మా. అదే సుప్రీంకోర్టు వారు. ఈవిడికి ఈరోజు ఇదేం కొత్త కాదండి. చూసినాము, మీరు ఇక్కడ రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నించొని మాట్లాడాల్సిన మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నిలబడి మాట్లాడొద్దు అంటే ఆవిడ అహంకారం చెప్తున్నానండి నేను. ఆవిడ అహంకారం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు నువ్వే అన్నావు మా రోజా, మీరు నా ప్రొఫెషన్ని మీరు ఇలా అన్నారు, నా క్యారెక్టర్ని అసాసిన్ చేశారు, నువ్వు అలాంటి క్యారెక్టర్లు వేసావు, ఇలాంటి క్యారెక్టర్లు వేసావు అంటే మీరు కొన్ని క్యారెక్టర్లు ఇలాంటివి యాక్ట్ చేశారు, ఇంకా దారుణమైన యాక్ట్ చేశారు, కానీ బాగోదని ఇది పెట్టాను నేను. ఇది కూడా నేను రెస్పెక్ట్తోనే చెప్తున్నాను మీకు. మీ ప్రొఫెషన్ ఇది, ఓకే. మీ ప్రొఫెషన్ని మీరు ఎవరైనా కామెంట్ చేస్తే కన్నీళ్ళు పెట్టేసుకున్నారు, నాకు అన్యాయం జరిగిపోయింది, లబో దిబో అని కొట్టుకున్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, ఏమైపోవాలి నేనని చెప్పి గోల పెంట చేశారు ఆ రోజు. మరి ఈ రోజున వీళ్ళ ప్రొఫెషన్ కారణంగా వీళ్ళని మీరు ఎలాగా దూరంగా అంటరాని వారిగా దూరంగా ఎలా పెట్టారు తల్లి? ట్రూలా సిగ్గేస్తే కడుపుకి అన్నం తిన్నా గడ్డి తింటున్నావా? ఎందుకు బతుకుతున్నావు మనం? ఇంకా నీ ఇంట్లో నీకు ఆ హెల్పింగ్ చేసే హెల్పర్స్ ఎవరైతే వంట చేసేవాళ్ళు, నీ ఇల్లు క్లీన్ చేసేవాళ్ళు, నీ పరిసరాలను శుభ్రంగా ఉంచేవాళ్ళు, వీళ్ళు ఒక్కరోజు లేకపోతే నువ్వు చేసిన గబ్బుకి నీ ఇల్లే కుళ్ళి కంపొస్తుంది. నీ మనసులాగా నీ మనసు ఎంత కుళ్ళిపోయి ఉందో అంతకన్నా కుళ్ళిపోద్ది నీ ఇల్లు ఒక్కరోజు వెళ్ళి లేకపోతే. ఎప్పుడో పాల్ గారు అన్నారు, కే పాల్ గారు, నువ్వు పందిలా తింటావు నాకు అయితే తెలీదు, కే పాల్ గారు అన్నారు ఆ మాట.
పందిలా తింటే మరి ఖచ్చితంగా దాని నుంచి వచ్చే వేస్ట్ మొత్తం కంపు కంపు చేస్తుంది నీ ఇంటిని. దాన్ని క్లీన్ చేయకపోతే, వేరే వాళ్ళ హెల్పర్ నీకు లేకపోతే అయిపోద్ది అంతే సినిమా. 10 రోజులకి ఏదో రోగాలు అంటు రోగాలు వచ్చి పోతాయి పైకి. కానీ అలా వాళ్ళని మనం ఒకప్పుడు కోవిడ్ వారియర్స్గా వాళ్ళని ఎంతో గౌరవించాం, మన కోసం ప్రాణత్యాగం చేశారు పారిశుద్ధ్య కార్మికులు. అలాంటి వాళ్ళని ఈ రోజున ఆవిడ అంత నీచంగా అలా చూడడం, అలా మాట్లాడడం, చేయి చూపించి దూరంలో ఆపడం, అయినా కానీ వాళ్ళు ఎక్కడ మనసులో ఇంత కూడా పెట్టుకోకుండా ఎంత ప్లెయిన్గా నవ్వుతూ వెళ్ళారండి అక్క చెల్లిని. బా అక్క చెల్లి అంటే నా అక్క చెల్లి. నిజంగా తలుచుకుంటే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది. ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తుల దగ్గర కూడా మీరు అంత ప్రేమగా వెళ్ళగలిగే మనసు మీకు ఇచ్చాడు దేవుడు. వీళ్ళ గురించి వదిలేద్దామండి, వీళ్ళ గురించి మీరేం పట్టించుకోకండి. దేవుణ్ణే శుభ్రం చేసే వ్యక్తులు మీరు, దేవుణ్ణి శుభ్రం చేసి దేవుడి పరిసరాలను శుభ్రం చేసే వ్యక్తులు మీరు ఎవరో ఏదో అన్నారనో లేకపోతే ఏదో అన్నారో మీరు బాధపడడం ఏంటండి? అలాంటి ఒక అవకాశం, గొప్ప అవకాశం మీకు వచ్చింది, సంతోషించడమే. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు పోతారు, అలా గాల్లో కలిసిపోతారు. అహంకారం ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య ఎమ్మెల్యే అవటం, మంత్రి అవటం, కొన్ని డబ్బులు సంపాదించడం, దీనివల్ల వచ్చేసి కళ్ళు ఎత్తికెక్కేస్తాయి. కళ్ళు ఎత్తికెక్కేసి ఎవరిని పడితే వాళ్ళని పడితే మాట్లాడుతున్నారు. అయ్యా ఇదండి పరిస్థితి. ఇంకా గట్టిగా ఇచ్చేద్దును కాపాడేదే ఎందుకు పదవులు ఊడిపోయి మూలలో కూర్చొని ఇప్పుడు రేపో మాపో చేసిన అవినీతికి కేసులు పడి బొక్కలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక అలాంటి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? అందుకనే లైట్గా చెప్పు వదిలేశానండి. అయ్యా